2029లో జరిగే ఎన్నికల్లో మనం ఈ విషయాన్ని కానీ గుర్తుపెట్టుకోకపోతే మన భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయి. ఈ విషయాన్ని నేను చూశాను, నాకు కనబడిన నిజాన్ని మీతో పంచుకుంటాను. మీరు కూడా వినే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. చర్చికి వచ్చి బైబిల్ పట్టుకొని క్రిస్టియన్స్కి న్యాయం చేస్తాను, క్రిస్టియన్స్ అభివృద్ధికి దోహదపడతాను అని ఎవడైనా మాట్లాడితే వాడికి ఓటు వెయ్యమాకండి. మసీదుకి వచ్చి నేను మసీదు మౌలాలను పైకి తీసుకొస్తాను, మసీదు అభివృద్ధికి తోడ్పడతాను అన్నోడికి ఓటు వెయ్యమాకండి. ఏ గుడుల దగ్గరికి వెళ్ళి మీ గోపురాలు లేపుతాను, మీకు సపోర్టుగా ఉంటాను అని చెప్పినోడికి ఓటు వెయ్యమాకండి. గుర్తుపెట్టుకోండి, కులాన్ని కానీ మతాన్ని కానీ ఏ విధమైన నినాదాన్ని తీసుకొచ్చినా ఓటు వెయ్యమాకండి. రోడ్డు మీద నుంచొని ఆకలి కేకలు విన్నాను ఆంధ్రప్రదేశ్లో, నిరుద్యోగుల కష్టాలు చూశాను ఆంధ్రప్రదేశ్లో, సగటు పేదరికాన్ని దాని లోతంతటిని పరిశీలించాను. మన ఆంధ్రప్రదేశ్కి ఇది అవసరం, ఇది చేస్తాను, ఇది చేయకపోతే నన్ను నిలదీయండి, నా ఆస్తులు మొత్తం జప్తు చేయండి అనే ఊరికి ఓటేయండి. ఎందుకంటే చాలామంది వాళ్ళు చేయలేని వాటిని కూడా చెప్పి జనాల్ని మోసం చేసి మ్యానిపులేట్ చేసి అధికారాలకు ఎక్కి ఈరోజు మనల్ని కొడుతున్నారు. మొన్న ఢిల్లీలో జరిగిన నిరసన చూసాం మనం, నీట్ ఎగ్జామ్కి సంబంధించింది. మన పిల్లల్ని కొట్టారు, మన రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్ తరాలను కొట్టారు, కొట్టించుకోవడానికి అధికారులని నిర్మించుకున్నారు. ఎందుకంటే ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం కారణం చేత వాడెవడో వచ్చి మన కులానికి సంబంధించి నేను మన కులాన్ని హైలైట్ చేస్తాను అని వాడు చెప్తే వాడికి సపోర్ట్ చేయటం, వీడు వచ్చి మన మతాన్ని పైకి తీసుకెళ్తానంటే వాడికి సపోర్ట్ చేయటం. ఇక్కడ కులాలు ఉన్నాయా, మతాలు ఉన్నాయా? లేదంటే కులాలు మతాల ముసుగులో మనుషులు ఉన్నారా? కులాలు మతాల ముసుగులో మనుషులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. నేను క్రైస్తవుణ్ణి, నాకు క్రీస్తు అంటే ఇష్టం, అది నేను వెళ్ళాను, నేను తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఇంకొకటికి హిందూ అంటే ఇష్టం, ఇంకొకటికి ముస్లిం అంటే బుద్ధులంటే జైలు, వాళ్ళకి సంబంధించినటువంటి కోణంలో వాళ్ళు ఉన్నారు. ఇది కాదు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ వెన్నుముక్క. కానీ ఇవే వెన్నుముక్కని మనల్ని మోసం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, మన బలహీనతలు పట్టుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. దయచేసి 2029లో ప్రతి జంజీకి ప్రతి ఓటరు ఆలోచించండి. ఇది నేను ఒక క్రైస్తవుడిగా చెప్తున్నాను. ఎందుకంటే నా చర్చి కడితే నాకు వచ్చే లాభం ఏం లేదు. అర్థమైందా? మా క్రైస్తవుల్లో చాలామంది చదువు ఉండి అర్హత ఉండి ఈరోజు ఉద్యోగాలు పొందుకోలేక లంచాలు ఇచ్చిన వాళ్ళకి అర్హతలు పొందుకుంటున్నారు. ఇలాగా ఒక్క దాంట్లో కదా, ప్రతి రిలీజన్లో ఉన్నారు. కాబట్టి మీ చర్చికి వచ్చి మీ బైబిల్ పట్టుకొని ఏదైనా మాట్లాడితే వాళ్ళకి ఓట్లు వేయమని చెప్పమాకండి దయచేసి. మన బలహీనతను పట్టుకుంటున్నారు. మీకు చర్చిలు కట్టిస్తాం, కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తున్నాం. మాకెందుకు కమ్యూనిటీ హాల్స్, మాకెందుకు చర్చిలు? క్రైస్తవులకు చర్చిలు ఎందుకు? క్రైస్తవులకు కమ్యూనిటీ హాల్స్ ఎందుకు? ముస్లింలకు మసీదులు ఎందుకు? వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ ఎందుకు? హిందువులకి గుళ్ళు ఎందుకు? వాళ్ళకి కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ ఎందుకు? ఇది ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? ఈ రిలీజన్లు పట్టుకుంది ఒక పర్టికులర్ ఆఫ్ జనాలు కదా. ముస్లిమ్స్ ఉన్నారు, తర్వాత హిందూ పెద్దలు ఉన్నారు, క్రిస్టియన్ పెద్దలు ఉన్నారు. అరే ఎవరికి వాళ్ళ సమాజాలు ఉన్నాయి కదా, వాళ్ళు డబ్బులు వేసుకొని వాళ్ళు కట్టుకుంటారు కదా, వాళ్ళకెందుకు మీరు ఇవ్వాలి? మీరు ఇస్తానని ఎందుకు అధికారాల్లో రావాలి? ఇక్కడ పలానా వాళ్ళని నుంచో పెడతామని వచ్చిన వాళ్ళకి పొరపాటున ఓటేయమాకండి. మనకు కావాల్సింది దేశ నిర్మాణాన్ని నిర్మించే వ్యక్తులు కావాలి, ఆకలి కేకలు విన్నోళ్ళు కావాలి, ట్యాక్సులు కట్టినా కానీ రోడ్లు వేయకోకుండా ఉన్న వాళ్ళని నిలదీసేవాళ్ళు కావాలి, తర్వాత వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత ఆ ట్యాక్సులకు తగ్గ న్యాయం చేసేవాళ్ళు కావాలి, పేదవాడు నోటి దగ్గరికి అన్నం తీసుకెళ్ళేవాడు కావాలి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కోర్టు ట్యాక్సులు కట్టించుకుంటున్నారు, బయట హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నిర్లక్ష్యం, ఎక్కడ జరిగినా నిర్లక్ష్యం, అడిగే దిక్కు లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎవడో బాగా కడుపు కాలి ఒక వీడియో తీసి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే తప్ప అడిగితే న్యాయం జరగని పరిస్థితులు. చర్చిలకు వచ్చి క్రిస్టియన్స్కి న్యాయం చేస్తాం, కమ్యూనిటీ హాల్స్ కడతాం అంటే పొరపాటును ఓటేయమాకండి. ఎవరికి ఓటేయమాకండి, ఎవరికి ఓటేయమాకండి.
రోడ్డు మీద నుంచి మేకల కేకలు విన్నాను, నిరుద్యోగుల చప్పుళ్ళు విన్నాను. కొత్త తరహాలో ఉద్యోగాలు తీసుకొస్తాను, అవకాశాలు తీసుకొస్తాను. నేను ఎలా ఆలోచిస్తున్నానని ప్రజలతో సంప్రదించి ప్రజల అభివృద్ధిని గురించి నమ్మకాన్ని కలిగించి అది చెయ్యలేకపోతే దానికి బాధ్యత వహించేవాడికి ఓటేయండి అని మనస్ఫూర్తిగా చెప్తూ, ఒక సహోదరుడిగా, ఇది ఒక క్రైస్తవ పాస్టర్గా చెప్పట్లేదు, నేను ముందే చెప్పాను, మాకు కమ్యూనిటీ హాల్స్ అవసరం లేదు, మాకు చర్చిలు అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంటి అంటే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని బలహీనపరచడం కాదు. మాకు కావాల్సింది బయట నుంచొని మీకు ఇది చేస్తామని మనుషుల్లో చూడండి. ఇలాగా చర్చిలకి, ఇలా మసీదులకి, ఇలాగ హిందూ గుళ్ళకి చేసేసి వాళ్ళు కట్టేసి అధికారంలో వచ్చిన తర్వాత మొత్తాన్ని గాలి కొదిలేసి మా సమయాన్ని వృధా చేయొద్దు. దయచేసి మనం కూడా తెలివిగా ఉండాలి. ఇది కానీ 2029లో పట్టుకోలేదు అంటే బయట ఎంత దారుణంగా ఉండిద్ది అంటే పరిస్థితి అంత దారుణంగా ఉండిద్ది. ఈరోజు కల్తీ పెట్రోల్ని ప్రభుత్వం దగ్గర కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ట్యాక్సులు కట్టి రోడ్ల మీద గుంతల్లో కార్లు నడిపే పరిస్థితి ఏర్పడింది, బళ్ళు నడిపే పరిస్థితి ఏర్పడింది. అన్ని విషయాల్లో ట్యాక్సులు కట్టి ప్రతి విషయంలో ట్యాక్సులు కట్టి కల్తీని అనుభవిస్తున్నాం. చూడండి, ట్యాక్సులు కట్టే ఏ దేశమైనా సరే రిచ్గా ఉంటుంది, దాంట్లో ఉన్న సదుపాయాలన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఈరోజు మన భారతదేశంలో ట్యాక్సులు కట్టి కూడా దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నాం మనం. ఎందుకని? చిన్న విషయం మిస్ చేసాం. ఏ చెట్టు కిందకి వెళ్ళి ఆ చెట్టుకి నేను గాలి విసురుతాననే ఒక మాటకు పడిపోయాం. ఇక్కడ మనం ఈ భారతదేశంలో బతుకుతుంది క్రైస్తవులు గానో ముస్లిమ్స్ గానో ఇది కూడా కాదు, రాజకీయ నాయకులు. ఎందుకు అంటే ప్రజల కోసం, రిలీజన్లో ఉన్న వాళ్ళ కోసం కాదు, కోసం కాదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉదాహరణకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎవరైనా పని చేస్తున్నారు అనుకున్నాం, వాళ్ళకి ఐడి కార్డు ఉంటుంది. ఆ ఐడి కార్డుకి సంబంధించి శాలరీ కానీ దానికి సంబంధించినటువంటి ఎక్స్పెన్స్ కానీ ఇవన్నీ పట్టించుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ది, ఓనర్ది. అక్కడి వరకే సరిపోద్ది. అంతేగాని బయట ఇంకెవరికైనా పిలిచి మీకు హెల్త్ చూపిస్తాం, మీకు డబ్బులు ఇస్తామని వాళ్ళు అంటారా? అసలు అనరు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగస్తులకు సంబంధించింది. అలాగే రాజకీయ నాయకుడు చర్చిల్లోకి వెళ్ళి మీ చర్చికి న్యాయం చేస్తానంటే అర్హత లేదు, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి చేస్తానని లేదు. భిన్నత్వంలో ఏకత్వం ఉంది దేశంలో, కానీ భిన్నత్వంలో ఏకత్వాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం లేదు ఈ దేశంలో. అభివృద్ధి కోసం పాటుపడాలి రాజకీయ నాయకుడు. ఆలోచించండి, తెలివిగా ఉండండి, చెప్పే ప్రతి మాటను వినండి, దాంట్లో ఏది నిజం, మనకి ఏది పని జరిగిద్ది అనేదే పట్టుకోండి. మన బలహీనతల్ని, మన రిలీజన్లు అడ్డు పెట్టుకొని వచ్చినోడు రేపొద్దున మనలో వదిలేస్తారు గాలికి. దయచేసి అంతే. ఎందుకంటే కొంతమంది పాస్టర్లు లబ్ధి పొందుతారేమో, కానీ నాకు తెలిసి కొంతమంది హిందూ పీఠాధిపతులు లబ్ధి పొందుతారేమో, కొంతమంది ముస్లిం మౌలానాలు లబ్ధి పొందుతారేమో, కానీ కింద వీళ్ళ ముఖం కూడా తెలియనని ఇంకా చాలామంది అమాయక క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు, లేదంటే బడుగు బలహీన ముస్లిమ్స్ ఉంటారు. వాడి ముఖం ఎవరు చూస్తాడు? చర్చిలకు వచ్చి మత పెద్దలు బాగానే ఉంటారు, వెనకాల ఉన్నోళ్ళు ఎవరు? కాబట్టి రాజకీయాలని రిలీజియన్లతో కానీ క్యాస్టులతో కానీ కలపొద్దు. దేశంలో ఉన్న అవసరాలు, రాష్ట్రంలో ఉన్న అవసరాలు, వీటిని చూసి వాటిని సరిచేసేవాడు కావాలి మనకి. అలాంటి వాడిని ఎన్నుకుంటారని తొందరపడద్దు. ప్రతి ఒక్కరు తెలివిగా ఉంటారని ఒక సహోదరుడిగా ఈ ఆంధ్రాలో పుట్టినటువంటి మీ బిడ్డగా చెప్తున్నాను. అర్థం చేసుకోండి.